10 Star News. పొదలకూరులో హనుమాన్ జయంతి అనంతర వారోత్సవాలలో భాగంగా 12వ మంగళవారం రజక జనసేవా సంఘం వారిచే విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వీర అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి దయ వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, స్వామి దయ వల్ల పుష్కలంగా వర్షాలు పడి రాష్ట్రమంతా బాగుండాలని కోరుకున్నామన్నారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా 14 మంగళవారాలు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. वर्षे वर्षे పొదలకూరు మండలంలో పొదలకూరు టౌన్లోని వీర అభయ ఆంజనేయ స్వామి ఉభయాలకు వచ్చాము. టోటల్గా 13 ఉభయాలు 13 మంగళవారాలు జరుగుతాయి. చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 11వ మంగళవారం మన రజక సోదరులకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న 12వ మంగళవారం ఉభయం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. స్వామి గారిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఆయన చల్లని చూపు మన రాష్ట్రం మీద, మన సర్వేపల్లి మీద, ముఖ్యంగా పొదలకూరు ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన రాష్ట్రంలో మంచి రోజులు మొదలైనవి. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నిన్నే చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చి 9 కంపెనీలని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సోమశిలకు కూడా వచ్చారు. సోమశిలను పరిశీలించారు, ఏ విధంగా రిపేర్లు చేయాలో కూడా చూశారు. సో పని చేసే ప్రభుత్వం సోమిరెడ్డి గారి రిక్వెస్ట్ మీదే వచ్చి ఆ పని కూడా చేసిపోయారు. అది షెడ్యూల్లో లేదు, అది ఒక సిటీ వరకే ఉన్నింది. బట్ సోమిరెడ్డి గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు. ఆ సోమశిలలో రిపేర్ ప్రోగ్రాంలు ఇమీడియట్గా మొదలు పెడతామని చెప్పారు. మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని చెప్పి బాబు గారు ప్రూవ్ చేశారు. త్వరలో మరిన్ని కంపెనీస్ రాబోతున్నాయి, క్యూ కట్టున్నాయి. ఇంటర్నేషనల్ గా కంపెనీస్ వచ్చి మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్ కూడా నిలబెట్టుకునే పనిలో బాబు గారు, లోకేష్ అన్న మునిగి ఉన్నారు. అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో జరిగిన అరాచకాలన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తీసుకుంటారు. సోమిరెడ్డి గారు ఆల్రెడీ ఎస్టీ ఇళ్లకి సంబంధించిన స్కామ్కి సంబంధించి ఆల్రెడీ జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ముత్తుకూరు పంచాయతీలో జరిగిన అవకతవకల గురించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మేము ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అన్ని అవకతవకల మీద ఎంక్వైరీ చేయిస్తాము. ఖచ్చితంగా ఆ మోసాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి రూపాయి కక్కిస్తాము. మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాగుపరుచుకునే దానికి సోమిరెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. ఆయనకి సపోర్ట్ గా మేమందరం కూడా కార్యకర్తలు అందరం కష్టపడి పనిచేసి సర్వేపల్లి ప్రజలకి న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.